శాసన ఉల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహం. నోట్ చేయండి. శాసన ఉల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహం గురించి వివరించండి అనేది మనకి 10 మార్క్స్ వచ్చినే వస్తుంటుంది. శాసన ఉల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహం గురించి రాయండి అనేది ఎప్పుడు 10 మార్క్సే. రాశారా? ఓకే, నోట్ చేసుకున్నారా? ఉప్పు సత్యాగ్రహం లేదా శాసన ఉల్లంఘన ఉద్యమం రాయండి. 1929లో 29 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించాడు. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించాడు. ఈ సమావేశం జరిగిన ప్రాంతానికి లజపతి రాయ్ నగర్ అనే పేరు పెట్టారు. లజపతి రాయ్ నగర్ అనే పేరు పెట్టారు. డిసెంబర్ 1929 డిసెంబర్ 31 1929 డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు రాత్రి 12 గంటలకు సంపూర్ణ స్వరాజ్య సాధనే జాతీయ కాంగ్రెస్ ధ్యేయమని
నెహ్రూ ప్రకటించాడు. నెహ్రూ ప్రకటించాడు. ఇది చారిత్రాత్మకమైన ప్రకటన. ఇది చారిత్రాత్మకమైన ప్రకటన. అంతేకాకుండా 1930 జనవరి 26న జనవరి 26న దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రథమ స్వతంత్ర దినోత్సవాన్ని నెహ్రూ పిలుపు మేరకు జరుపుకున్నారు. ఏంటి? ప్రథమ స్వతంత్ర దినోత్సవాన్ని 1930 జనవరి 26న జరుపుకున్నారన్నమాట. ఎనీ డౌట్? తరువాత 1930 ఫిబ్రవరిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సబర్మతిలో సమావేశమై గాంధీ గారి నాయకత్వంలో స్వతంత్ర సాధన కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలని తీర్మానించింది. సో సైడ్ హెడ్డింగ్ ఉప్పు సత్యాగ్రహం సైడ్ హెడ్డింగ్. మహాత్మా గాంధీ మార్చి 12న మార్చి 12న 78 మంది 1930 మార్చి 12న 78 మంది తన అనుచరులతో 78 మంది అనుచరులతో
సబర్మతి ఆశ్రమం నుండి బయలుదేరి సబర్మతి ఆశ్రమం నుండి బయలుదేరి 200 కిలోమీటర్లు ప్రయాణించి 200 కిలోమీటర్లు ప్రయాణించి కిలోమీటర్ కాదు మైళ్ళు అన్నాడు. మరి మైళ్ళు వేరు, కిలోమీటర్లు వేరు. 8 కిలోమీటర్లు అయితే 5 మైళ్ళు, అంటే మైలే పెద్దది కిలోమీటర్ కంటే. ఓకే, మైల్ అని పర్వాలేదు, కిలోమీటర్ అని పర్వాలేదు. 200 మైళ్ళు ప్రయాణం చేసి ఏప్రిల్ 6న అరేబియా సముద్రం, అదే పశ్చిమ తీరమునున్న అరేబియా సముద్ర పశ్చిమ తీరమున అరేబియా సముద్ర తీర ప్రాంత గ్రామమైన దండికి చేరుకున్నాడు. దండి అనే గ్రామానికి చేరుకున్నాడు. దండి అనే గ్రామానికి చేరుకున్నాడు. ఓకే, ఏప్రిల్ 6న గాంధీ స్వయంగా ఉప్పును తయారు చేసి ఉప్పు శాసనాన్ని ఉల్లంఘించాడు. బ్రిటిష్ ప్రభుత్వ చట్టం ప్రకారం లేదా బ్రిటిష్ ప్రభుత్వ శాసనం ప్రకారం ప్రైవేటు వ్యక్తులు ఉప్పు తయారు చేయరాదు. గాంధీ ఉప్పు శాసనాన్ని ఉల్లంఘించి ప్రజలందరి దృష్టిని ఆకర్షించాడు. దానికి కారణం ఉప్పు అత్యంత నిత్యావసర వస్తువు. ఉప్పు అనేది అత్యంత నిత్యావసర వస్తువు. ఓకే, పేరా మార్చి దేశవ్యాప్తంగా
దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఉప్పు శాసనాన్ని ఉల్లంఘించాలని పిలుపునిచ్చాడు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత గ్రామాలలో అనేక మంది నాయకులు ఉప్పు శాసనాలను ఉల్లంఘించి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అంతేకాకుండా విదేశీ వస్త్రాలను, విదేశీ మద్యం మరియు నల్లమందు అమ్మే షాపుల ముందు మహిళలు ఎక్కువగా పాల్గొని పికెటింగ్ నిర్వహించారు. అంటే ధర్నా టైపు పికెటింగ్ నిర్వహించారు. మరియు ఖాదీ వస్త్రాలను ప్రజలందరూ ధరించాలని, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, స్కూల్స్ కళాశాలలను విద్యార్థులు బహిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు అటెండ్ కాకూడదని, ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు హాజరు కాకూడదని, ప్రచారం చేస్తూ ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమం దేశం నలుమూలలా
కొనసాగింది. ఈ ఉద్యమంలో ముఖ్యంగా విద్యార్థులు, సర్వీసింగ్ చేయండి బండి తెచ్చాను సోదరు ఖాళీ ఉండగా సర్వీసింగ్ చేయించాను రూల్స్ చేయించాను. ఈ ఉద్యమంలో ముఖ్యంగా విద్యార్థులు, కార్మికులు, వ్యవసాయదారులు మరియు స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. ముఖ్యంగా స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. విద్యార్థులంతా స్కూళ్ళు, కళాశాలలను బహిష్కరించారు. విదేశీ వస్త్రాలను అమ్మే షాపులన్నీ మూతపడ్డాయి. అయితే ముస్లింలు ఈ ఉద్యమానికి దూరంగా ఉన్నారు. కానీ వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నాయకత్వంలో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నాయకత్వంలో అతని అనుచరులు బ్రాకెట్లో రెడ్ షర్ట్స్ రాసి ఈ శాసన ఉల్లంఘన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
ఇక్కడ అదే ఇది అదే రాసుకుంటే రాసుకోండి, కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి ఇతడు గాంధీ సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తి, గాంధీ బెస్ట్ ఫాలోవర్. ఇతడికి ఫ్రంటియర్ గాంధీ అని కూడా పేరుంది. ఫ్రంటియర్ గాంధీ అని పేరుంది. ఇతని ఫాలోవర్స్కి రెడ్ షర్ట్సే కాకుండా ఖుదాయ్ ఖిద్మత్ గార్స్ అనే పేరు కూడా ఉంది. ఖుదాయ్ ఖిద్మత్ గార్స్ అనే పేరు అంటే సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని అర్థం. ఖుదాయ్ ఖిద్మత్ గార్స్ అంటే ఫాలోవర్స్ ఆఫ్ గాడ్, దేవుడు అనుచరులు అని పేరు. వీళ్ళు ఈ శాసనోల్లంఘన ఉద్యమంలో అధిక సంఖ్యాకులుగా పాల్గొన్నారు. చాలా యాక్టివ్గా ఈ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ అంటారు, అదే వాయువ్య సరిహద్దు రాష్ట్రం. మీరు అక్కడ ఏమైనా బ్రాకెట్లో రాసుకుంటే లేదా వేరే రాసుకుంటే అదేంటంటే ఖుదాయ్ ఖిద్మత్ గార్స్ అంటారు ఇతని ఫాలోవర్స్ని. అదొక పేరు గుర్తు పెట్టుకోండి లేదా రాసుకోండి. సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని, ఫ్రంటియర్ గాంధీ అని కూడా పిలుస్తారు. ఇతను ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతుంటారు జనరల్గా. ఇది పేరామార్చి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేత విధానాలకు పాల్పడింది. ఉప్పు సత్యాగ్రహాన్ని నిలుపుదల చేయుటకు అణచివేత విధానాలను అవలంబించింది. అనేక మంది ఉద్యమకారులు లాఠీ దెబ్బలు తిన్నారు. వేలాది మంది జైలు శిక్ష అనుభవించారు. అయితే గరీవాల్ ప్రాంతంలోని సైనికులు ఉద్యమకారులపై కాల్పులు జరపడానికి నిరాకరించారు. ప్రభుత్వం కాల్పులు జరపడానికి నిరాకరించారు. అంటే గవర్నమెంట్ ఆర్డర్ చేసింది కాల్పులు జరపమని, కానీ వాళ్ళు మాత్రం దే రిఫ్యూజ్డ్. వాళ్ళు కాల్పులు జరపడానికి నిరాకరించారనమాట. వాళ్ళు ఉద్యమకారుల పట్ల సానుభూతి వహించారని దాని మీనింగ్. మీరు కాల్పులు జరపడానికి నిరాకరించారని రాసుకుంటే సరిపోద్ది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా మార్షల్ లా ప్రకటించింది. మార్షల్ లా అంటే మిలిటరీ రూలింగ్. ప్రభుత్వం దేశవ్యాప్తంగా మార్షల్ లా ప్రకటించింది. మార్షల్ LAW లా, మార్షల్ లా ప్రకటించింది. బ్రాకెట్లో మిలిటరీ దళాలని రాసుకోండి. జాతీయ కాంగ్రెస్ అనధికార పార్టీగా ప్రభుత్వం తిరస్కరించింది.
జాతీయ కాంగ్రెస్ను అనధికార పార్టీగా ప్రభుత్వం తిరస్కరించింది. అనధికార పార్టీగా ప్రభుత్వం ప్రకటించిందని అనధికార పార్టీగా ప్రభుత్వం ప్రకటించింది అంటే ఇల్లీగల్ అని. కాంగ్రెస్ పార్టీ గుర్తింపు లేదు, డిక్లేర్డ్ యాజ్ ఇల్లీగల్ అంటారు. కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు లేదంట. సో సైడ్ హెడ్డింగ్ రౌండ్ టేబుల్ సమావేశాలు. రౌండ్ టేబుల్ సమావేశాలు ఇంతలో అంటే ఉద్యమం జరుగుతున్న అప్పుడే ఇంతలో సైమన్ కమిషన్ రిపోర్ట్ను చర్చించడానికి లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. సో బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశం మేరకు నాటి వైస్రాయ్ ఇర్విన్ గాంధీని చర్చలకు ఆహ్వానించాడు. నాటి వైస్రాయ్ ఇర్విన్ గాంధీని చర్చలకు ఆహ్వానించాడు. అనంతరం 1931లో గాంధీ ఇర్విన్ ఒప్పందం మేరకు గాంధీ ఇర్విన్ ఒప్పందం మేరకు మహాత్మా గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు. శాసన ఉల్లంఘనోద్యమం తాత్కాలికంగా నిలిపివేయబడింది. శాసన ఉల్లంఘనోద్యమం
తాత్కాలికంగా నిలిపివేయబడినది. ఓకే, ఇది సరిపోతుందిలేండి 10 మార్క్స్కి. కమ్యూనల్ అవార్డు మీకు ఎక్కువసార్లే అడుగుతున్నారు షార్ట్ నోట్గా. కమ్యూనల్ అవార్డు ఎవరు? బ్రిటిష్ ప్రధాని రామ్సే మ్యాక్డొనాల్డ్ అనే బ్రిటిష్ ప్రధాని భారతీయ సమాజంలోని హిందువుల్లో భాగమైనటువంటి దళితులకి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తూ ఒక అవార్డు ప్రకటించాడు. దాన్నే కమ్యూనల్ అవార్డు అంటారు. అర్థమైందే? 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చలు విఫలం అవడానికి కారణం అదే. ఈ కమ్యూనల్ అవార్డు విషయమై, అంటే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం అనే విషయం మీద గాంధీ గారు విభేదించి, గాంధీ గారు భారతదేశానికి చర్చల మధ్యలోనే వచ్చేస్తారు. చర్చలు విఫలమయ్యాయి 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో. అయితే గాంధీ గారు వచ్చేసిన తర్వాత బ్రిటిష్ ప్రధాని రామ్సే మ్యాక్డొనాల్డ్ ఈ కమ్యూనల్ అవార్డుని ప్రకటించాడు. ఏంటది? దళితులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తున్నామని. అంటే అంతకుముందు ముస్లింలకి 1909లో మింటో మార్లే సంస్కరణలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ. British government followed the divide and rule policy. According to that policy, in 1909, in Minto Marley reforms, they introduced separate constituencies for the Muslims. ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు, ముస్లింలని సమాజం నుంచి వేరు చేశారు అప్పుడే. ఆ తర్వాత 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్లో యూరోపియన్స్కి, క్రిస్టియన్స్కి, సిక్కులకి, ఆంగ్లో ఇండియన్స్కి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చేశారు. సో 1909లో ముస్లిమ్స్కి ఇచ్చారు ప్రత్యేక నియోజకవర్గాలు. ప్రత్యేక నియోజకవర్గాలు అంటే అక్కడ ఆ మతం వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేస్తారు, వాళ్ళే ఓట్లు వేస్తారు, మిగతా వాళ్ళు ఓట్లు వేయడానికి వీల్లేదు. ఓకే, మరి మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో ఇంకా అదర్ పీపుల్ వర్ ఆల్సో గివెన్ సెపరేట్ కాన్స్టిట్యుయెన్సీస్. అదర్ పీపుల్ మీన్స్ సిక్కులు, క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్, యూరోపియన్స్, వీళ్ళందరూ కూడా సెపరేట్ కాన్స్టిట్యుయెన్సీస్ వర్ డిక్లేర్డ్ అండ్ సెపరేట్ కాన్స్టిట్యుయెన్సీస్ వర్ గివెన్ టు దెమ్. ఇక్కడ ఈ కమ్యూనల్ అవార్డు ఇంకా మిగిలిపోయినాక హిందువుల్లో దళితుల్ని మరింత వేరు చేయడానికి కమ్యూనల్ అవార్డుని ప్రకటించాడు. అంటే దళితులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తూ ఈ అవార్డుని ప్రకటించాడు. దాన్నే కమ్యూనల్ అవార్డు అంటారు. షార్ట్ నోట్ అడుగుతుంటారు అప్పుడప్పుడు, కమ్యూనల్ అవార్డు అంటే ఇదేదో అవార్డు, ఇది ఎవరికి ఇచ్చేసారా అని అనుకోకండి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఇన్సిడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నేషనల్ మూమెంట్. నేషనల్ మూమెంట్ మస్ట్ బి నోన్ టు ఈవెన్ సైన్స్ స్టూడెంట్స్ ఆల్సో. సైన్స్ వాళ్ళు కూడా నేషనల్ మూమెంట్ తెలియాలని గవర్నమెంట్ ఫ్రీడమ్ మూమెంట్ అన్ని ఎగ్జామ్స్కి పెడుతుంది, అన్ని ఉద్యోగాలకి కూడా ఫ్రీడమ్ మూమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఫ్రీడమ్ మూమెంట్ అంటే ఏంటి? వారసత్వం. దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి దేశ నాయకుల్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆ సంఘటనలు అందరికీ తెలియాలి, ఈవెన్ ఐఐటి స్టూడెంట్స్కైనా తెలియాలి. ఇదని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ బ్యాంకింగ్ ఉద్యోగాల్లో కూడా నేషనల్ మూమెంట్ని అందుకే పెడతారు. సో యూ హ్యావ్ టు నో ఆల్ దీస్ ఈవెంట్స్. సో కమ్యూనల్ అవార్డ్ డిక్లేర్డ్ బై రామ్సే మ్యాక్డొనాల్డ్, ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్. అంటే గివింగ్ సెపరేట్ కాన్స్టిట్యుయెన్సీస్ టు ది, అంటే ప్రత్యేక నియోజకవర్గాలు ఎవరికి? దళితులకి. సో గాంధీ గారు దీన్ని నిరసించి వెనక్కి రావడం, తర్వాత ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాడు గాంధీ. ఆమరణ నిరాహార దీక్ష. దాంతో ఆ తర్వాత అయితే ఈ కమ్యూనల్ అవార్డుని అంబేద్కర్ యాక్సెప్ట్ చేస్తాడు.
కానీ గాంధీ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ఈ సి రాజగోపాలాచారి, ఎంఏ అన్సారీ లాంటి జాతీయ నాయకులందరూ కూడా అంబేద్కర్కి గాంధీ గారికి మధ్య పూనాలో ఒక ఒడంబడిక జరిగింది. పూనా ఒడంబడిక అంటారు దాన్ని. దాని ప్రకారం ప్రత్యేక నియోజకవర్గాలు కాకుండా రిజర్వ్డ్ సీట్లు పెంచడం జరిగిందనమాట. అంటే అప్పటికి రిజర్వ్డ్ సీట్ల కంటే మరిన్ని సీట్లు పెంచడంతో గాంధీ గారు ఆమరణ నిరాహార దీక్షను విరమించుకున్నారు. దాన్ని పూనా ఒడంబడిక అంటారు. బిట్వీన్ గాంధీ అండ్ అంబేద్కర్ ఇద్దరికి మధ్య జరిగింది. ఇట్ ఈస్ అన్ అమెండ్మెంట్ టు ది కమ్యూనల్ అవార్డు. ఇదేంటంటే కమ్యూనల్ అవార్డుకి ఇది ఒక అమెండ్మెంట్, సవరణ, అంతేగాని అది పూర్తిగా రద్దు అని కాదు. కమ్యూనల్ అవార్డుకి దీన్ని సవరణగా చెప్పాలి, సవరణని రాసుకోవాలి కూడా. ఓకే, ఇది మీరు ఓన్గా రాసుకుంటే మంచిదే. చెప్పమంటే మరొక రోజు చెప్తాను, కానీ రాసుకోవడానికి ఇది క్లియర్గా మీకు కమ్యూనల్ అవార్డు అంటే ఏమిటి, పూనా ఒడంబడిక అంటే ఏమిటి, ఓకే, ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఏమిటి, ఎప్పుడు ఎవరెవరికి ఇచ్చారు, ఇవన్నీ కూడా కొంచెం నోట్ చేసుకోండి మీరు. క్లాస్ ముగిస్తున్నాను, రేపు మళ్ళీ క్లాస్లో కలుద్దాం. చెప్పిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకోండి. మీరు ఓన్గా రాయడానికి కూడా ప్రయత్నించండి. ఒక షార్ట్ నోట్ రాసి ఎలా రాశారో ఏంటో రేపు నేను అడుగుతాను. ఓకే, థ్యాంక్ యూ.